మా వంశంలో హైగ్రీవ్ జాన్ సూరి అని మా అమ్మ మేనమామ నాకు తాతయ్య అవుతాడు, నరసాపురంలో ఉంటాడు ఆయన. వాళ్ళు 12 మంది సంతానం. అందులో ఈయన 5వ వాడో 6వ వాడో నాకు అంతగా తెలియదు. స్కూల్ మాస్టర్గా చేసి ఉద్యోగం, డ్రాయింగ్ మాస్టర్గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో దేవుడు ఈయనతో మాట్లాడాడు. నా కుమారుడా హైగ్రీవ్, నేను నిన్ను నా సేవకు పిలుస్తున్నాను అని ప్రభువు మాట్లాడితే వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడట. యతిరాజం శ్రీనివాస సూరి ఆయన పేరు, మా ముత్తాత. ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు ఇలాగా యేసు ప్రభు కనపడుతున్నాడు, నన్ను నా సేవ చేయడానికి రమ్మంటున్నాడు అంటే ఆయన తిట్టాడట. అసలు ఆ దేవుడు నీకెందుకు కనపడతాడు, మనకి ఇంతమంది దేవతలు దేవుళ్ళు అటు డాక్డు తిట్టి, హో వేదవా అసలు ఇట్లాంటి కళ నీకు రాకూడదు, నీకేదో దెయ్యం పట్టిందని తిట్టి పంపించేశాను. మరలా వెళ్ళి పడుకుంటే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన హృదయంలో స్థిరపరుచుకున్నాడు. ఇంతవరకు నేను పూజించినటువంటి మా కులదేవతలు అనబడిన వారిలో ఎవరు కూడా నాతో ఇంతవరకు మాట్లాడింది లేదు, మా పూర్వీకుల్లో ఎవరితోనూ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. మరి నాన్నగారు ఇలా అంటున్నారు, ఆయనేమో నాతో మాట్లాడుతున్నాడు. లేదు యేసు ప్రభు నిజమైన దేవుడని ఈయనకి నమ్మకం వచ్చేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వీళ్ళకి మోకరించడం తెలిసేది కాదు. ఆ రోజుల్లో పద్మాసనం వేసుకుని కూర్చుని ప్రార్థన చేసేవాడట. యేసు ప్రభువా, నువ్వు దేవుడు అయితే, నువ్వు నాతో మాట్లాడింది నువ్వే అయితే నేనేం చేయాలో నాతో చెప్పని మాట్లాడితే ప్రభువు చెప్పాడట, ఉద్యోగం వదిలేసి స్టేషన్ పేట, నరసాపురం స్టేషన్ పేట చిన్నమామిడిపల్లి వెళ్ళి అక్కడ సేవ చేయి అన్నాడు. ఈయనకి 11 మంది పిల్లలు, భార్యది నూజివీడు, మా తాతయ్య గారిది మచిలీపట్నమే, బందరే. భార్యతో చెప్పాంట, అమ్మాయి మరి యేసు ప్రభు ఆయన నిజమైన దేవుడని నాకు అర్థమైంది, నాతో మాట్లాడుతున్నాడు, ఎక్కడో నరసాపురం దగ్గర స్టేషన్ పేట అంటే వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళి సేవ చేయమన్నాడు. అంటే నువ్వు పోతే పో, నేను రానందంటే ఆవిడే. మరి హిందూ విధానంలో పుట్టి పెరిగినోళ్ళుగా వీళ్ళంతా ఇక రానంటే ఇక భార్యను వదిలేసి ఈయన ఒక్కడే వెళ్ళిపోయాడటండి. స్టేషన్ పేట వెళ్ళిపోతే అక్కడంతా హిందువులే, ఆ రోజుల్లో క్రైస్తవులు ఎవరు లేరు అంతగా. ఒక రేకు బోర ఒకటి, బోర ఒకటి చేయించుకొని ఆ రేకు బోర వారి నోటి దగ్గర పెట్టుకొని యేసు ప్రభు అందరికీ దేవుడు, యేసు ప్రభు నమ్ముకోండి అని రోడ్డు అప్పుడు చెప్పుకుంటూ వెళ్తే స్టేషన్ పేటలో చెట్టు కట్టేసి కొట్టారంట. ఆ రోజుల్లో బట్టలు చిరిగిపోయి ఒక బనీను డ్రాయరే మిగిలింది. పాతకాలపు వాళ్ళు నిక్కర మోడల్ డ్రాయర్లు వేసుకునేవాళ్ళుగా బొందు కట్టుకునేది, ఆ డ్రాయరు బనీనే ఉందటండి. భార్య పిల్లల్ని తీసుకుని నూజివీడు వెళ్ళిపోయింది పుట్టింటికి. ఈయనకి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళు కాదటండి. ఎవరన్నా కాస్త కనికరం కలిగినవాడు కాస్త నూకలు ఇస్తే తీసుకెళ్ళి గంజి కాచుకునేవాడట. చాలా రోజులు ఉండడానికి కూడా ఇల్లేం లేక ఆ చెట్ల కింద, ఆ రోడ్ల పక్కన ఈ బస్ షెల్టర్ లాంటివి ఉంటాయి కదా, అటువంటి వాటిలో, లేకపోతే సైకిల్ షాపులో కట్టేసి ఇంటికి వెళ్ళిపోతే సైకిల్ షాపులో వసారులో పడుకునేవాడండి. అలాగే ప్రార్థన చేసుకుంటాడు. అందరూ తిట్టేవాళ్ళట, ఈడికే వచ్చింది పోయే కాలం, స్కూల్ మాస్టర్ ఉద్యోగం వదిలిపెట్టాడంట, యేసు ప్రభు దేవుడని పట్టుకుని ఆలాడుతున్నాడు అని తిట్టుకునేవాళ్ళు అంటే. కొన్ని రోజులకి ఒక ఇల్లు పాడు పెట్టారు. ఆ ఇంటి ఆవిడ ఊరు పెట్టుకు చచ్చిపోతే ఇల్లు పాడు పెడితే ఆ ఇంటి వాళ్ళని అడిగాడంట, ఈ ఇల్లు పాడు పెట్టారు కా, ఇందులో ఉంటానని. ఆ దెయ్యాల కొంపలో ఈ దెయ్యాలు పట్టినోడు ఉంటాడంట, ఉంటే మనకేమో పోనయ్య అన్నాడు. ఆ పాడుపడ్డ ఇంట్లో కూర్చునేవాడటండి ప్రార్థన చేసుకుంటా. ఈ డ్రాయరు ఎంతకాలం ఉంటాయి, మురికి పట్టాయి, ఇంకో జత లేదు ఇక ఆయనకి, కట్టుబట్టలు తెలిపాడంటండి. అప్పుడు పంట కాలంలోకి వెళ్ళి పని వాళ్ళంతా, ఈ బట్టలు ఉతికే వాళ్ళంతా ఉతుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలంలో దిగి బనీను డ్రాయరు తడుపుకొని పిండి గట్టు మీద వేసుకొని ఆ ఆరేదాకా మొండి మొలత నీళ్ళల్లో ఉండేవాడు అంట. ఆ ఆరిని అనిపించుకొని ఎవరు లేకుండా చూసి పైకి వచ్చి మళ్ళీ వేసుకుని మళ్ళీ వచ్చి యేసు ప్రభు అందరికీ దేవుడు అని సువార్త చెప్పాడండి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈయనకు ఆలోచన వచ్చింది, ఎంతకాలం ఈ కష్టాలు ఈ బాధలు, సరే నేను పడతాను, మరి నువ్వు నన్ను పిలిస్తే మరి సంఘం కట్టాలి కదా, అసలు ఏంటి నా పరిస్థితి అని ప్రభు దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడంట. దేవుడు అన్నంటే, నీ భార్య పిల్లల్ని తీసుకురా, నేను నిన్ను దీవిస్తాను అన్నాడటండి. నూజివీడు వెళ్ళి అత్తగారింటికి వెళ్తే కింద పైన చూసి ఈడోడు పిచ్చోడు అనుకున్నారంటాడు. ఆ ఒక బనీని ఒక డ్రాయర్ మీద ఉంటే
గబగబా ఇంటికి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ మామగారు ఏదో బట్టలు ఇచ్చాడు. ఎక్కడి నుంచన్నా మతం వదిలేసి ఉంటావా, ఈ మళ్ళీ మతం అని తిరుగుతావా అన్నంట. అసలు నేను వచ్చిందే అందుకు, దేవుడు మాట్లాడి మా ఆవిడని పిల్లల్ని తీసుకురమ్మన్నాడు అంటే 11 మంది పిల్లలకి నేనేం తిండి పెడతాను పో అని ఇంట్లోంచి వాళ్ళ నాన్న కూతురుని తరివేస్తే భార్యని పిల్లల్ని తీసుకుని మళ్ళీ స్టేషన్ పెట్టొచ్చా పాడుపడ్డ కొంపలోనే మళ్ళీ పెట్టాడు వీళ్ళందరూ. పిల్లలకి తిండి లేదు, ఈయనకి తిండి లేదు. ఎవరన్నా దైగలికి నూకలు ఇస్తే గంజి కాసి ఆ గంజిలో నూకలు అన్నం 11 మంది పిల్లలకి ఏమొచ్చుద్దండి? ఒక మరకం తెపాళ్ళలో ఒక సేరు నూకలేసి గంజి కాసి గంజికూడి పిల్లలకు పెట్టి భార్య భర్తలు ఇద్దరు గంజి తాగేవాళ్ళంట. భార్య తిట్టిందంట, ఇక నేను ఈ బతకలేను, మనం ఏంటి, మన కులం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, నువ్వేంటి, ఈ అవతారం ఏంటి, 10 మందితో తిట్టించుకోవటం ఏంటి, విషయం తీసుకురా తాగి చచ్చిపోదాం అందరం కలిసి. ఆయనకు బాధేసి సరే విషయం కాదులే, ఒక 3 రోజులు నాకు టైం ఇవ్వు, ప్రభు ఏం చెప్తాడో మాట్లాడి దాన్ని బట్టి విని ఆ తర్వాత నీకు చెప్తానని పొలానికి పోయి పల్లేరుకాయలు తెచ్చుకున్నాడు అంటాడు గంప నిండా. ఆ పాడుపడ్డ ఇంట్లో మా మామ చీర అడ్డం కట్టి చీర అవతల పిల్లల్ని వేసుకుని నువ్వు పడుకో అంటే పాత చీర వేసుకుని పిల్లల్ని వేసుకుని పడుకుంటే యువతల గంపడ పల్లేరుకాయలు కింద పోసి వాటి మీద మోకరించాడంట. పల్లేరుకాయలు తెలుసుగా, చేతుల్లో కాళ్ళల్లో గుచ్చుకుపోయి రక్తం కారి పిల్లలు ఏడిసి పెళ్ళం ఏడిసిన పట్టించుకోవట్లేదు. నా జోలికి రావద్దు, నన్ను కదపద్దు, ప్రార్థన చేస్తాను. ఇండియాలో స్టేషన్పేట నరసాపురంలో పాడుపడ్డ కొంపలో ఈ మనిషి డ్రాయరు బనీని మీద మళ్ళీ వచ్చాక బట్టలు చిరిగిపోయింది, మళ్ళీ డ్రాయరు బనీనే ప్రార్థన చేస్తుంటే అమెరికాలో కీత్ మగుల్స్టన్ అని ఒక దొర ఉన్నాడు, ఆయనతో మాట్లాడాడంట. ఈ ఫోటో దొరకు చూపించాడు. ఇండియా, ఆంధ్ర, నర్సాపూర్, జాన్ 4 మాటలు చెప్పాను. వెంటనే దొరగారు బయలుదేరి ఇండియా వచ్చి, ఆంధ్ర వచ్చి, నర్సాపూర్ వచ్చి జాన్ అనే వ్యక్తి కావాలని అడుగుతున్నాడు ఇంగ్లీష్లో. ఇంకా దొరను చూస్తే ఎవరికైనా కళ్ళు కొడితే నేనే జాన్ అంట. నా బొట్టోడాల ఎలా మై నేమ్ ఈజ్ జాన్, ఐఎమ్ పాస్టర్. నో నో నో, దేవుడు నాకు చూపించాడు. సరే నేను కాదు ఇంకో ఎవడన్నాడు, ఆ దొరగారు ఇష్టపడలేదు. ఆ దొరగారు తిరిగి వెళ్ళే ముందు ఎవడన్నంటే మా స్టేషన్ పేటలో ఒకటి అడుక్కునేవాడు ఉన్నాడు రా, బోర ఒకటి పట్టుకుని యేసు ప్రభు దేవుడు అంటాడు, ఆడి పేరు కూడా జాన్ని అన్నాడు. చివరిసారిగా చూద్దామని ఆ దొరగారు స్టేషన్ పేటకు వస్తే ఆయన వచ్చినప్పుడు కొన్ని పల్లేరుకాయల్లో పడి మూలుగుతున్నాడంట. సూట్ కేసు పడేసే దొరగారు ఆయన్ని కౌగిలించుకొని, ఇండియాలో ఇంత మంచి భక్తులు ఉన్నారా? వెంటనే 2 ఎకరాల పొలం కొని ఒక పెద్ద చర్చికి పునాదులు వేయించి 4 రోజులు దొరగారు ఇక్కడే ఉండి ఈయన పేరు బ్యాంకులో డబ్బేసి నువ్వు సేవ చేయి, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు మొదలైన దొరలు ఈ రోజు వాళ్ళ ముని మనవాళ్ళ వరకు దొరలే, వాళ్ళ ఇంట్లో కోడళ్ళ దొరలే, మనవాళ్ళకి పెళ్ళాలు దొరలే, మనవరాళ్ళకి మొగుళ్ళు దొరలే, వాళ్ళ ఇంట్లో వంట చేసేదే దొరలు. కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా వచ్చింది? ఊరికినే రాలే. మనం ఏం చూస్తామంటే ఈ పైనుంచి కింద కలకల తలతల ఆడిపోతుంది, ఎక్కడి నుంచి అని వస్తుంది. రమేష్ గారికి అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు అనుకోరులే, మీకంటే తెలుసు కాబట్టి. దీని వెనకున్న ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చూసావా? ప్రేమ దేవుడు, నేను ఇప్పటికి వాళ్ళ ముని మనవరాళ్ళ మొగులు కూడా దొరలేనండి ఇండియా వచ్చి వంటలు చేస్తారని. వాళ్ళ ఇంట్లో కాపలా ఉండే కుక్క ఖరీదు 3-4 లక్షలు ఉంటుంది. ఒక నెలలో దానికి అయ్యే ఖర్చే 50-60 వేలు ఉంటుంది. అంత డబ్బు ఇచ్చేశాడు దేవుడు. ఏం చూసి? ఆయన భక్తి చూసి. దేవునికి స్తోత్రం.